హాయ్ నమస్తే. వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. పాపం ఆ పెద్దాయన చనిపోయి పైలోకంలో ఎక్కడ నరకంలో ఉన్నాడో, స్వర్గంలో ఉన్నాడో తెలియదు గానీ, ఆయన చేసిపోయిన పాపం పెట్టిన పెంట ఇంకా వెంటాడుతూనే ఉంది. అదే రామోజీరావు గారి మార్గదర్శి కేసు. నిన్న సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ఇటు తెలంగాణ ప్రభుత్వాన్ని, అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని బాగా తలంటిందనమాట. ఎన్ని రోజులు కాలయాపన చేస్తారు, ఇంకెన్నాళ్ళు కౌంటర్లు దాఖలు చేయకుండా వెయిట్ చేయిస్తారు అని చెప్పి నేను తీవ్రంగా ఆక్షేపించింది. సుప్రీం కేసులో ఇంత నిర్లక్ష్యమా, మార్గదర్శిపై మరెన్నాళ్ళు ఇంకెన్నాళ్ళు కౌంటర్లు దాఖలు చేస్తారు, ఇది ఎంతమాత్రం సహించరానిది. ఏపీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం. కౌంటర్లు వేస్తామని గత విచారణ సమయంలోనే చెప్పారు, అయినా కూడా ఎందుకు దాఖలు చేయలేదు. ఇప్పటి వరకు 13 సార్లు విచారణ వాయిదా వేశాం. 3 వారాల్లో కౌంటర్లు వేయాల్సిందే. ఇదే చివరి అవకాశం, లేదంటే కోర్టు ముందు హాజరు కావాలి. ఇది ప్రభుత్వాల ముఖ్య కార్యదర్శులకు స్పష్టీకరణ. ఇరు ప్రభుత్వాల ముఖ్య కార్యదర్శులకు స్పష్టీకరణ. 200కు పైగా పేజీలతో మార్గదర్శి కిరణ్ దాఖలు చేసిన రిప్లైపై అదనపు కౌంటర్ వేస్తామన్న ఆర్బీఐ, అందుకు అంగీకరిస్తూ 3 వారాలు గడువు ఇచ్చిన ధర్మాసనం రిప్లై కాపీని ఉండవేలికి ఇవ్వాలని మార్గదర్శికి హైకోర్టు ఆదేశం. తదుపరి విచారణ ఈ నెల 31కి వాయిదా. సో రామోజీరావు 1972లో హిందూ అవిభాజ్య కుటుంబం హెచ్యుఎఫ్ కింద మార్గదర్శి ఫైనాన్సర్స్ని ఏర్పాటు చేశారు. 1997లో కేంద్రం తెచ్చిన చట్టం ప్రకారం హెచ్యుఎఫ్ లాంటి అన్ఇన్కార్పొరేటెడ్ సంస్థలు వ్యాపార కార్యకలాపాల కోసం ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించడం నిషేధం. అయినా మార్గదర్శి ఫైనాన్సియర్స్ నిబంధనలను ఉల్లంఘించి దాదాపు 2,75,000 మంది డిపాజిటర్ల నుంచి 2006 మార్చి నాటికి దాదాపు 2,610 కోట్లు వసూలు చేసింది. ఆర్బీఐ చట్టం సెక్షన్ 45(s)ను మార్గదర్శి యథేచ్ఛగా ఉల్లంఘించిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఇప్పటికే కోర్టుకు తెలిపింది. మార్గదర్శి డిపాజిట్ల వ్యవహారం నిగ్గు తేల్చాల్సిందేనని సుప్రీంకోర్టు సైతం తేల్చి చెప్పింది. సో ఇది కేసు అనమాట. పాపం ఇమోజీ తాత పైకి వెళ్ళిపోయినా కూడా ఈ కేసు పాపం వెంటాడతలేదు, వాళ్ళ వారసులను వేటాడుతూ ఉంది. దీనికి సంబంధించి మరి సుప్రీంకోర్టు ఇంత తీవ్రంగా ఆక్షేపిస్తున్న తరుణంలో మరి ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు ఆ డిపాజిటర్లకు సంబంధించిన డాటాను మొత్తం ఇస్తాయా లేదా అన్నది వేచి చూద్దాం. ఎందుకంటే ఇది చాలా సీరియస్ క్రైమ్. ఆర్థిక నేరాలు అనేవి చాలా విచిత్రంగా వింతగా ఉంటాయి. ఆల్రెడీ ఆర్బీఐ లాంటి అత్యున్నత ఆర్థిక సంస్థలే గుర్తించి ఇది తప్పు, మీరు ఖచ్చితంగా కోర్టుకు హాజరు కావాల్సిందే అని చెప్తే ప్రతిసారి వాయిదాలు కోరుతూ స్కిప్ చేసిన ప్రయత్నం జరిగిందనమాట. ఇంకా ఈ గ్యాప్లో మన ఇమోజీ తాత వెళ్ళిపోయిండు. ఇప్పుడు మన కిరణ్, ఆమె ఉంది కదా శైలజ కిరణ్, వీళ్ళందరూ హాజరవుతారా లేదా? ఖచ్చితంగా ఇది కనుక ప్రూవ్ అయితే కొన్ని వేల కోట్లకు ఈనాడు సంస్థలు, మార్గదర్శి సంస్థలు బాకీ పడతాయి అన్నమాట దేశానికి. సో ఏం జరుగుతుంది అనేది అందరం ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో సుప్రీంకోర్టు ఆదేశాలని మరి ప్రభుత్వాలు పాటిస్తాయా, ఆ డాటా ఇస్తాయా లేదా అనేది వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.